ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, శరన్నవరాత్రుల సందర్భంగా ఈరోజు అమ్మవారిని శ్రీ మహాలక్ష్మిగా అలంకరిస్తారు. మరి 12 రాసుల వారు ఈరోజు శ్రీ మహాలక్ష్మి దేవిని ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు అమ్మవారికి నివేదించాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా 12 రాసుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం ఆశ్వయుజ మాసం దక్షిణాయనం శరదృతువు. ఈరోజు ఆశ్వయుజ శుద్ధ తదియ అమ్మవారిని శ్రీ మహాలక్ష్మి అలంకారంగా పూజిస్తారు. చాలా విశేషమైనటువంటి రోజు. ఈరోజు చేసేటువంటి పుణ్య కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తాయి. తద్వారా ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది, దారిద్ర్యాన్ని దూరం చేసుకోవచ్చు. ఇక ఈరోజు వారం భృగువారం లేదా శుక్రవారం నూతన కార్యక్రమాలకి, అలాగే నూతన వస్తు ధారణకి, నూతన వస్తు కొనుగోలుకి, వాహన కొనుగోలుకి చాలా శ్రేయస్కరమైనటువంటి రోజు. ఈరోజు చేపట్టేటువంటి శ్రీ మహాలక్ష్మి యొక్క పూజ బిలోదళాలతోటి, చామంతులతోటి చేసినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఇక ఈరోజు నక్షత్రం విశాఖ నక్షత్రం. ఈ విశాఖ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి సామాన్య దోషం, సామాన్య శాంతి తప్పనిసరి. ఈ తర్వాత వచ్చేటువంటి నక్షత్రం అనురాధ నక్షత్రం. ఈ అనురాధ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి ఈరోజు ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈ అనురాధ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శని యొక్క స్థితి వృశ్చిక క్షేత్ర స్థితి, చంద్రుడితోటి యుతి ఉంది. కాబట్టి ఈ శత్రుక్షేత్ర దోష నివృత్తికి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, శ్రీ మహాలక్ష్మి పూజలు బాగా ఉపకరిస్తాయి. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే వాహన నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆరోగ్యపరంగా ఆనందాన్ని కలిగిస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలను పొందగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ఆశించినటువంటి ఫలితాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీల్లో ఆర్థిక సహకారాలు లభిస్తాయి. శ్రమ ఉన్నప్పటికీ విజయాలు వెనంటి ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. శరన్నవరాత్రుల సందర్భంగా మేషరాశి వారు శ్రీ మహాలక్ష్మీ దేవిని కుంకుమతో అర్చించి ఆవు పాలు, పటిక బెల్లం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. వాహన నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యాపరంగా కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగించుకునేటువంటి ప్రయత్నాలు కూడా ముమ్మరం చేయగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలను తొలగించుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా చేపట్టగలుగుతారు. మానసిక ధైర్యం తగ్గుతుంది. అయినప్పటికీ కార్యసాధనకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది, శుభవార్తను తెచ్చిపెడుతుంది. శరన్నవరాత్రుల సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ మహాలక్ష్మీ దేవిని కనకాంబరాలతో పూజించి గారెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. దూర ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి, ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. విద్యా సంబంధిత వ్యవహారాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. అవమానకర సంఘటనలు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాలు వ్యాపారపరంగా ప్రారంభించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కూడా పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. శరన్నవరాత్రుల సందర్భంగా మిథున రాశి వారు శ్రీ మహాలక్ష్మీ దేవిని అక్షింతలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అవమానకర సంఘటనలు దూరమవుతాయి. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం, మానసిక భీతి సమాంతరంగా ఉంటాయి. వ్యాపార వ్యవహారాల్లో గౌరవ మర్యాదల్ని దక్కించుకోగలుగుతారు. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా ఉంటుంది.
నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూలతని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు కూడా సులభతరమవుతాయి. ఆనందకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. శరన్నవరాత్రుల సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని నందివర్ధనాలతో పూజించి పెరుగన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైన విజయాలు దగ్గరవుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే నూతన వ్యాపార ఒప్పందాలు ఊరట కలిగిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అవకతవకల్ని సవరించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. సంభాషణల ద్వారా ఇతరులను ఆకట్టుకునేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆకస్మిక ప్రతికూల మార్పులు ఉన్నప్పటికీ ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా వెన్నంటి ఉంటాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. శుభవార్తలు వింటారు. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. పిల్లల విషయంలో అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. శరన్నవరాత్రుల సందర్భంగా సింహరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని మందారాలతో పూజించి పులిహోర్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తే ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పెట్టుబడులు రాణిస్తాయి. నూతన ఒప్పందాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విభేదాలు వీడిపోతాయి. శత్రువులు మిత్రులవుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఓర్పుతో కూడినటువంటి విజయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శరన్నవరాత్రుల సందర్భంగా కన్యారాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని సంపెంగలతో పూజించి పొంగల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభ సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. విదేశీ ప్రయాణాలు, లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే వాహన కొనుగోళ్లు ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలను కూడగట్టుకోగలుగుతారు. దూర ప్రయాణాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. నూతన స్నేహాలు కలిసి వస్తాయి. వ్యాపారపరమైనటువంటి, ప్రభుత్వపరమైనటువంటి ఆంక్షల్ని సడలించుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శరన్నవరాత్రుల సందర్భంగా తులారాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని బిల్వదళాలతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా వ్యాపారపరమైనటువంటి విజయాలు చేతికందుతాయి. గృహంలో సఖ్యత పెరుగుతుంది. వాహన కొనుగోలు వంటివి ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి, లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా కొనసాగుతుంది. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. విద్యా సంబంధిత వ్యవహారాల్లో అనుకూలతను పెంపొందింప చేసుకోగలుగుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. శ్రమతో కూడినటువంటి విజయాలు వ్యాపారపరంగా కొనసాగుతాయి. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. అయినప్పటికీ వ్యయం కూడా సమాంతరంగా ఉంటుంది. ప్రతికూల పరిస్థితుల్ని ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. శరన్నవరాత్రుల సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని గన్నేరు పూలతో పూజించి అటుకులు, బెల్లం నైవేద్యంగా నివేదించడం ద్వారా జన్మశని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆనందకర వార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. నూతన కార్యక్రమాలు గృహపరంగా చేపట్టగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తే ప్రాధాన్యతను పెంచుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా
విజయాలు సాధించగలుగుతారు. గతంలోని పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వ్యాపారపరమైనటువంటి చిక్కుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా ముమ్మరం చేయగలుగుతారు. స్నేహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. బంధుప్రీతి పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు ఉపకరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. శరన్నవరాత్రుల సందర్భంగా ధనుస్సు రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని కుంకుమతో అర్చించి పులగాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా వ్యయశని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. రాజకీయ నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి, లబ్ధిని చేకూరుస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని వెంటనే పొందలేకపోతారు. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో పొరపాట్లు ప్రబలమవుతాయి. జటిల సమస్యలకు పరిష్కారాలకై అన్వేషించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు సామాన్యం. ప్రయాణాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంకట పరిస్థితులు ఉన్నప్పటికీ ఎదుర్కోగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా ఊరట కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా చేపట్టగలుగుతారు. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. శుభవార్తను తెచ్చిపెడుతుంది. శరన్నవరాత్రుల సందర్భంగా మకర రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని గులాబీలతో పూజించి పానకం, వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ బృహస్పతి కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరం అవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. నూతన స్నేహాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. శుభవార్తలు వింటారు. గృహంలో అభివృద్ధి గోచరిస్తుంది. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో పొరపాట్లు దూరమవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. పేరు ప్రఖ్యాతులు ఇనుమడింపచేసేటువంటి కార్యక్రమాలను కొనసాగించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విముఖత తగ్గుతుంది. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత తగ్గుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. శరన్నవరాత్రుల సందర్భంగా కుంభరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని పారిజాతాలతో పూజించి పులిహోర్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే విద్యా ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిక్కులు ఏర్పడతాయి. నూతన స్నేహాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతిబంధకాల్ని సడలించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యాపారపరంగా కొనసాగుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. శరన్నవరాత్రుల సందర్భంగా మీనరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని చామంతులతో పూజించి దద్దోజనాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణం, తద్వారా విజయాలు చేతికందుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిపుల్-X డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభ నక్షత్రం అంశానికి స్వాగతం. ఆశ్వయుజ శుద్ధ తదియ శుక్రవారం. విశేష తిథులు, వృద్ధి తిథులు వస్తున్నాయి. మధ్యాహ్నం వరకు ఉన్నటువంటి ఈ తదియలో శుక్రవారం నాడు అమ్మవారిని ఆరాధిస్తే ఐశ్వర్యప్రదము. అందులోనూ ఈ రోజున మహాలక్ష్మి అలంకారం. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. సర్వమానవులు ఈ లక్ష్మీ గాయత్రిని కనీసం 108 సార్లైనా మనం అనుకోవాలి. లేదా శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. శ్రీం బీజ జప సంతుష్టాయై నమః. లక్ష్మీ సహస్రనామంలో భాసిల్లుతున్నటువంటి గొప్ప నామం. సమయం లేకపోతే ఓం శ్రీం అనుకున్నా చాలు. అలాగే ఓం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః, ఓం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః
ఇలా 3 సార్లు కనుక అనుకున్నట్టయితే ఐశ్వర్యప్రదం. ఐశ్వర్యం అంటే ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థాలతో ఉన్నటువంటి సంపూర్ణమైన శుభ ఫలితాలు. కుటుంబప్రదంగా అలాగే గౌరవప్రదంగా శుభ కార్యక్రమాలు ఆచరించడానికి అనుకూలమైనటువంటి వివాహాది శుభ కార్యక్రమాలు ఇవన్నీ ఆచరించడానికి ఉపయుక్తమైనటువంటి రోజు. ఈ రోజున ఏ పని చేయండి, కొన్న అమ్మిన, సొంతం చేసుకునే క్రమంలో రిజిస్ట్రేషన్స్ చేసిన, వాహనములు స్వీకరించిన, నూతన వస్తువులను కొనుగోలు చేసిన, వాహనముల్ని అధిరోహించిన, కొత్త ఉద్యోగంలో చేరిన, నూతన కార్యక్రమాలు ప్రారంభించిన, నూతన ఆలోచనల్ని ప్రణాళికాబద్ధంగా మనం ప్రారంభం చేసిన మన సంకల్పాలన్నీ కూడా లక్ష్మీప్రదంగా ఉన్నాయి కాబట్టి మంచి జరుగుతుంది. జాతకంలో శుక్రదోషం ఉన్నవాళ్ళు ఈ రోజున మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాతు పద్మాసనంలో దర్శనమిస్తున్నటువంటి ఈ లక్ష్మీదేవిని పద్మాసనంలో కూర్చొని కనుక మనం చేసినట్లయితే మంచి జరుగుతుంది. శ్రీ సూక్తం చదువుకోవటం, ప్రదోష సమయంలో గోపూజ చేయటం, ఆవు నెయ్యితో అమ్మవారికి దీపం సమర్పించడం చాలా మంచిది. బిల్వదళాలతో అర్చిస్తే ఇంకా విశేషమైనటువంటి సంపద వస్తుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. దేవీ నవరాత్రుల్లో ప్రతి గృహంలో కూడా శ్రీ యంత్రాన్ని ఆరాధన చేయటం వలన సర్వశక్తి సమన్వితమైనటువంటి ఆ చక్కని తల్లి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు ఆ గృహంలో అదృష్టాన్ని ప్రసరింపచేస్తాయని శాస్త్రం. వాస్తు దోష నివారణకు కూడాను ఈ యొక్క శ్రీ యంత్రం చక్కగా పనిచేస్తుంది. ఈ శ్రీ యంత్రానికి తప్పనిసరిగా కుంకుమతో అర్చన చేయాలి. మందార పుష్పాన్ని తప్పనిసరిగా ఉంచాలి. ఈ యొక్క శ్రీ యంత్రం కొన్ని విశేషవంతమైనటువంటి ప్రభావాలు కలిగి ఉండటం చేత లక్ష్మీనారాయణ స్వరూపంగా కూడాను దీన్ని భావించడం జరుగుతుంది. శ్రీ అంటే లక్ష్మి అని చెప్పేసి అర్థం కాబట్టి ఇది మన శరీరంలోని ఉచ్ఛ్వాస నిశ్వాసాల యొక్క కలయిక తత్వచింతన రీత్యా జరిగేటువంటి ప్రక్రియాత్మకమైనటువంటి తత్వానికి నిదర్శనంగా కూడా శాస్త్రాల్లో అభివర్ణించారు. అంటే కుండలిని శక్తి జాగృతం కావాలి అంటే శ్రీ యంత్రాన్ని నిష్ఠగా కనుక జపం చేసినటువంటి వ్యక్తికి సర్వే సర్వత్రా అభివృద్ధికరమైనటువంటి ప్రభావాలు కలిగి తీరుతాయని కూడా చెప్తున్నారు. శ్రీ యంత్రం సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కాబట్టి ఆ యంత్రాన్ని గనక దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో నిత్యం గనక అర్చన చేసినట్లయితే సర్వ సంపదలు కూడాను చేకూరుతాయి. నిత్యం కూడాను ఎరుపు రంగు పూలతో అర్చన చేయటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. ఇంటిలోనికి ఒక విధమైనటువంటి దేదీప్యవంతమైనటువంటి శక్తి పుంజాలు ప్రసరింపచేసుకోవడానికి శ్రీ యంత్రాన్ని మించిన పూజ మరొకటి లేదు అని చెప్పేసి కూడా మనకు శాస్త్రాల్లో చెప్పారు. కుటుంబ సభ్యుల మధ్య సహకారాలు, అదృష్ట లక్ష్మిని ఇంటిలోనికి ఆహ్వానించడం, ఉద్యోగ వ్యాపారాలలో ఉన్నతమైనటువంటి స్థితిగతులు సాధించడానికి కూడా ఈ యొక్క శ్రీ యంత్రం ఎంతగానో సహకరిస్తుంది గృహానికి అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పినటువంటి నిగూఢవంతమైనటువంటి రహస్యం. ఆ యొక్క శ్రీ యంత్రాన్ని పూజించేటువంటి వాళ్ళు శ్రీమాత్రే నమః అని చెప్పేసి మాత్రం ధ్యానం చేయాల్సిందే. చింతామణి ద్వారంలో విరాజితమై ఉన్నటువంటి ఆ రాజరాజేశ్వరి దేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కటాక్ష వీక్షణాలను సాధించడానికి తప్పనిసరిగా శ్రీ యంత్రానికి పూజ చేసి నైవేద్యం అనేటువంటిది సమర్పించి ఆ నైవేద్యాన్ని ఇంటిల్లిపాది కూడా భక్తి శ్రద్ధలతో కనుక స్వీకరించినట్లయితే సర్వే సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావాలతో విరాజిలింపచేసుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. కోరుకున్న ఉద్యోగంలో స్థిరత్వం ఇవి సాధించడానికి కూడా శ్రీచక్ర
యంత్రము యొక్క ఆరాధన సర్వే సర్వత్రా కూడాను సహకరిస్తుంది అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. వ్యాపారంలో లాభాలు రావడానికి, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధింపజేసుకోవడానికి గంధపు చెక్క తీసుకొని ఆ గంధపు చెక్కను అరగదీసి చక్కగా గంధాన్ని తీసి శ్రీచక్రము యొక్క మేరువు యొక్క పై భాగాన అలంకరింపచేసి పసుపు కుంకుమ చల్లినట్లయితే మీ వ్యాపార అభివృద్ధి దినదినాభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి కూడా మనకు శాస్త్రవచనం. ఈ యొక్క విశిష్టవంతమైనటువంటి దేవి నవరాత్ర సందర్భంగా ఆ తల్లిని చక్కగా శ్రీ యంత్రంతో కూడి గనక ఆరాధన చేసినట్లయితే దేవి ఉపాసన సత్ఫలితాన్ని సాధింపజేసుకోవడానికి వీలుగా మీ గృహంలో దేదీప్యవంతమైన శక్తి పుంజాలు అనేకం చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని ఇవ్వడానికి వీలుగా కూడాను సహకరిస్తాయి. శ్రీ యంత్రాన్ని ఆవు పాలతో కనుక అభిషేకం చేసి ఆ పాలని మీ యొక్క గృహంలోని ప్రతి ఒక్క సింహద్వారం పై భాగాన గనక చల్లినట్లయితే సమస్త వాస్తు దోషాలు కూడా పటాపంచలైపోతాయి సుమా. శక్తి వాస్తుకు సంబంధించినటువంటి మరికొన్ని ముఖ్యమైనటువంటి విశేషాంశాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే శరణ్యే శివే సానుకంపే నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే నమస్తే జగద్వంద్య పాదారవిందే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే నమస్తే జగచ్చింత్యమాన స్వరూపే నమస్తే మహాయోగి విజ్ఞాన రూపే నమస్తే నమస్తే సదానంద రూపే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే అనాథస్య దీనస్య తృష్ణాతురస్య భయార్తస్య భీతస్య బద్ధస్య జంతోః త్వమేకా గతిర్దేవి నిస్తారకర్త్రీ నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే హిమవంతుడు ఒకనాడు తన కుమార్తె అయినటువంటి హైమవతి పార్వతీదేవి యొక్క వివాహం చేసినటువంటి సందర్భంలో అందరూ బయలుదేరి వచ్చేస్తే భూమి ఎలా బరువెక్కిపోయిందో అలా అన్ని గణములు బయలుదేరి మధురై వచ్చేసాయి. ఆ మధురై వచ్చేయడంలో ఆ కళ్యాణము, ఆ వేడుక, భోజనాలు, ఈ హడావిడి ఇవన్నీ అయ్యేటప్పటికీ సాయంకాలం అయిపోయింది. సాయంకాలం అయిపోయింది అని గమనించారు పతంజలి, వ్యాఘ్రపాదుడు. వాళ్ళు పెళ్లి భోజనం చేయరు. ఎందుకని? వాళ్ళు తాండవం చూస్తే కానీ భోజనం చేయరు. శివుడికి బాధ ఏమిటి? వాళ్ళిద్దరూ అత్యంత భక్తులు మీనాక్షి పరదేవతకి కూడా. పార్వతీదేవి కదా, పిల్లలిద్దరు అన్నం తినకపోతే వాళ్ళకేం తృప్తిగా ఉంటుంది? వాళ్ళిద్దరిని పిలిచి శంకరుడు అన్నాడు, ఒరే మీ ఇద్దరు అన్నం తినండిరా, పెళ్లి భోజనం చేయకపోతే ఎలా అంటే ముఖం ముడుచు కూర్చున్నారు. ఏం అలా కూర్చున్నారన్నారు. ప్రదోష వేళ చిదంబరంలో నువ్వు కనకసభలో తాండవం చేసేస్తుంటావు. ఈ పాటికి నేను ప్రదోషంలో పూజ చేసి తాండవం చూడాలి. తాండవం చూడకుండా అన్నం తిన్నాం. ఇవాళ పొరపాటు అయిపోయింది, ఇక్కడ ఉండిపోయాను. నీ కళ్యాణం కదా అని వచ్చేసాను. కళ్యాణం చూశాను, సంతోషం, కానీ తాండవం చూడలేదు, అందుకని భోజనం లేదన్నాడు. అయ్యి బాబోయ్ భోజనం చేయకపోతే ఎలాగరా? భోజనం చేయండి అన్నాడు శంకరుడు. కుదరదు, నేను భోజనం చేయాలంటే నువ్వు తాండవం చెయ్యి అన్నాడు. అది కనకసభ, అక్కడ తాండవం చేశాను. ఇప్పటికీ మీరు చిదంబరం వెడితే పరమాద్భుతం. కాళిక పోటీ పడింది శంకరుడితోటి. పరమశివుడు ఆఖరికి ఏం చేశాడంటే కుంకము భరిణిలో కాలి బొటనవేలు నొక్కి పైకెత్తి బొట్టు పెట్టాడు. ఇంతెత్తున కాలు పైకెత్తి ఆవిడికి బొట్టు పెట్టి కాలెత్తాడు. స్త్రీ సహజంగా వాళ్ళకున్న పరిమితుల చేత అలా చెయ్యలేరు కాబట్టి కాళీస్వరూపం పరమశివుడితో సమానంగా నాట్యం చేయలేక ఆగిపోయింది. అక్కడ కూడా న్యాయ నిర్ణేత శ్రీ మహావిష్ణువు. అప్పుడు నటరాజుగా పట్టాభిషేకం చేశారు. ఆ నటరాజుగా కనకసభలో తాండవం చేస్తాడు. చిదంబరం కనకసభ. ఆ కనకసభలో తాండవం చేయాలి కాబట్టి అక్కడ చేస్తాను తాండవం, ఇక్కడ ఎలా చేస్తాను మధురైలో, పైగా ఇప్పుడే పెళ్ళయింది, ఇప్పుడు తాండవం ఏమిటి, బాగుండదన్నాడు శివుడు. అలా కుదరదు, నీ తాండవం చూడ్డానికి పెట్టి పుట్టాలి.
హిమవంతుని యొక్క కూతురిగా హైమవతిగా వచ్చినప్పుడు పెళ్లికి వచ్చారు, నీ తాండవం చూడలేదు. మధురైలో ఏం జరగాలంటే నీ పెళ్లి తర్వాత తాండవం జరగాలి. జరగడం కాదు, ప్రతిరోజు జరగాలి. ప్రతిరోజు నువ్వు ఇక్కడ కూడా తాండవం చేయాలన్నారు. మరి ఇక్కడే సభ అన్నాడు. ఇది రజత సభ, ఎందుకంటే ఆ గది అంతా కూడా వెండితో ఉందప్పుడు. కాబట్టి రజత సభ, నువ్వు ఇక్కడ తాండవం చెయ్యన్నారు. సరే, మీరిద్దరూ అన్నం తినాలి కాబట్టి తాండవం చేస్తానన్నాడు శంకరుడు అని మొట్టమొదటిసారి తన భక్తుల కోసం చిదంబరం కనక సభలోనే కాకుండా మధురై రజత సభలో తాండవం చేశాడు. కాబట్టి తన భక్తుల కోసం పార్వతీ పరమేశ్వరులు తల్లిదండ్రుల్లా ఎంత కిందకి దిగిపోతారో చూపించినటువంటి క్షేత్రం మధురై. మధురయ్యే కాదు, ఇప్పటికీ 5 చోట్ల తాండవం చేస్తుంటాడు అని. చిదంబరం కనక సభలో చేస్తాడు, మధురై రజత సభలో చేస్తాడు, అలాగే తిరు ఆలంగాడని అక్కడ రత్న సభలో చేస్తాడు, అలాగే తిరునల్వేలి అక్కడ అది కేవలముగా రాగితో నిర్మింపబడినటువంటి సభ, అక్కడ చేస్తాడు. అలాగే కుట్రాళం, తిరుకుట్రాళం అంటారు. ఆ కుట్రాళం అన్న చోట మట్టితో నిర్మాణం చేసినటువంటి గోడలతో ఉన్నటువంటి ప్రాంగణం ఉంటుంది, అక్కడ తాండవం చేస్తాడు. ఈ 5 కూడా వరుసగా కనక సభ, రజత సభ, రత్న సభ, రాగి సభ, పృథివీ సభ, మట్టి సభ అని 5 సభలు. ఈ 5 సభలలో శంకరుడు తాండవం చేస్తాడు అని. ఇందులో మధురైలో ఈ వ్యాఘ్రపాదుడు పతంజలి కోసమని వాళ్ళు అన్నం తినాలని అప్పుడే పెళ్లి చేసుకున్నటువంటి పెళ్లి కొడుకు గొప్ప తాండవం చేసి చూపించాడు. అందుకే ప్రతిరోజు కూడా ఇప్పటికీ చెప్తారు పెద్దలు, ఆ యోగ దృష్టి కలిగినటువంటి వాళ్ళు, ఆ పరమ భక్తి కలిగినటువంటి వాళ్ళు ఆ రజత సభలోకి ప్రవేశించినప్పుడు సాయంకాలం వేళ పరమశివుని యొక్క తాండవం దర్శనం అవుతుంది అంటారు. ఆ కనక సభకి ఒక పరిమితి ఉంది, ఎందుకంటే కనక సభ ఎత్తైన వేదికగా ఉంటుంది. అది కొంతమంది మాత్రమే, అది కూడా హారతులు అయిపోయిన తర్వాత పైకి ఎక్కుతారు, ఎదురుగుండా నిలబడి చూస్తారు. రజత సభకు ఆ ఇబ్బంది లేదు, ప్రదోష వేళలో మీరు లోపలికి వెళ్ళచ్చు. అక్కడ ఒక ఆశ్చర్యం జరిగింది రజత సభలో. కనక సభలో కూడా జరగనటువంటి ఆశ్చర్యం రజత సభలో జరిగింది. అటువంటి తాండవమూర్తి, అటువంటి నటరాజు ఇక భూమి ఎందెక్కడా లేడు. ఎందుచేత అంటే ఒకానొకప్పుడు మధురైని రాజశేఖర పాండ్యన్ అని చెప్పి ఒక మహారాజు పరిపాలించాడు. ఆయన 64 కళలు నేర్చుకోవాలి అని ఆయనకి కోరిక. ఎందుకని అంటే ఆ రోజులలో కరికాళ పెరియలత అని ఒక చోళరాజు ఉండేవాడు, ఆయన పేరు కరికాళ పెరియలత, అదో విచిత్రమైన పేరు. ఆయన 64 కళల యందు నిష్ణాతుడు. ఈయనకి 63 కళలే వచ్చు పాండ్యరాజుకి. పాండ్యరాజు 63 కళలతో నిష్ణాతుడు, కరికాళ పెరియలత చోళరాజు 64 కళలలో నిష్ణాతుడు. ఆయన జంబుకేశ్వరంలో ఉన్నటువంటి జలలింగాన్ని అర్చిస్తాడు, ఈయన మధురైలో ఉన్న సుందరేశ్వరుణ్ణి అర్చిస్తాడు. ఒకసారి ఆ కరికాళ పెరియలత సభ నుంచి ఒక విద్వాంసుడు బయలుదేరి మధురై వచ్చాడు. మహారాజుతో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్నప్పుడు ఏవో అనేక కళల గురించి విషయం చర్చ వచ్చింది. నాట్యం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం రాజశేఖర పాండ్యన్ మాట్లాడలేదు. ఆ వచ్చిన విద్వాంసుడు అన్నాడు, మీకు నాట్యం రాదా అన్నాడు. నాకు రాదు అన్నాడు. ఆయన అన్నాడు, మా మహారాజు నాట్యమునందు అందవేసిన చెయ్యి 64 కళల యందు నిష్ణాతుడు అన్నాడు. ఆ మాటకి బాధ కలిగింది. 64వ కళ అయినటువంటి నాట్యశాస్త్రాన్ని కూడా నేను అభ్యాసం చేస్తానని అప్పటికి కొంచెం మధ్య వయస్కుడు అయ్యాడు. అయినా గురువుగారి దగ్గరికి వెళ్ళి అత్యంత క్లేశంతో ఒళ్ళు నిప్పులు పెడుతున్న నాట్యశాస్త్రాన్ని అభ్యాసం చేసి అందులో పరమ నిష్ఠాగరిష్ఠుడై 64 కళల యందు ప్రపూర్ణుడయ్యాడు రాజశేఖర పాండ్యన్. ఒక మహాశివరాత్రి నాడు ఈ సోమసుందరీశ్వర స్వామి వారి దర్శనం చేసి వెడదామని వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నాడు బయటికి. రజత సభలో ఎదురుగుండా నటరాజస్వామి ఉంటారు. మనం దర్శనానికి లోపల ప్రవేశించి లోపలికి వెడుతుంటే ఎదురుగుండా అరుగు మీద ఉంటారు. ఆయన అరుగు మీద ఉన్నాడు. చూశాడు, బొట్ట 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 కన్నుల వెంట నీళ్లు పడిపోయి ఆ ప్రసాదం పక్కన పెట్టి రాజు కూలబడిపోయి ఆయన వంకలా చూస్తున్నాడు. ఎందుకు అలా బాధపడుతున్నారు, ఏం జరిగిందని అడిగారు.
మధ్య వయస్సులో ఉన్నటువంటి వాణ్ణి నేను నాట్యం నేర్చుకోవడానికి అంత కష్టపడ్డాను. అటువంటిది మహానుభావుడు ప్రతిరోజు తాండవం చేస్తాడే, నటరాజుగా నర్తిస్తాడే, ఒక్క కుడికాలు మీద నిలబడి ఎడమకాలి పైకెత్తి ఇంత గొప్పగా ఆడతాడే. ఆ కుడికాలు మీదే నిలబడి ఎడంకాలు పైకెత్తుతున్నప్పుడు ఆ కుడికాలు ఎంత నిప్పెడుతోందో అని స్వామి, నాట్యం తెలిసిన్నవాడిగా మీ నటరాజ స్వరూపం చూస్తుంటే సంతోషం కన్నా బాధ కలుగుతోంది. మా అందరి కోసం చిరునవ్వుతో ఒక చేతిలో అగ్నిహోత్రాన్ని పట్టుకుని ఒక చేతిలో ఢమరుకాన్ని పట్టుకుని ఆ ఢమరుకం వాయిస్తూ చిరునవ్వుతో అంత వేగంగా నర్తిస్తూ ఆ కుడికాలు మీద నిలబడి ఎడంకాలు ఎత్తారా. ఒక్క మనవి, మీరు తాండవం చెయ్యొద్దని నేను అనను, కానీ నా కోరిక మేరకు ఇక్కడ ఒక్క చోట మాత్రం ఎడంకాలు మీద నిలబడి కుడికాలు పైకెత్తండి. కాస్త మీకు ఒక కాలు మీద నిలబడి ఒక కాలు మార్చుకున్నారన్న తృప్తి వల్ల మీకు ఒళ్ళు నిప్పి తగ్గిందని నేను సంతోషపడతాను అన్నాడు ఆ నటరాజస్వామి వంక చూసి. ఇంతమంది చూస్తుండగా నటరాజస్వామి ఎక్కడా లేని రీతిలో ఎడమకాలు కింద పెట్టి కుడికాలు పైకెత్తాడు. ఒక్క మధురైలోనే కనపడుతుంది మీకు, ఒక్క రజస సభలోనే చూడాలి. అసలు ఆ మూర్తిని చూడడానికి 2 కళ్ళు కావు, 1000 కళ్ళు సరిపో, అంత అద్భుతమైనటువంటి మూర్తి. అసలు నిజంగా ఎడంకాలు మీద నిలబడి కుడికాలు పైకెత్తితే సాధారణంగా మనం చూసే మూర్తుల కన్నా భిన్నంగా ఏదో అందులో తేడాగా అదో రకంగా అనిపించాలి. కానీ నిజంగా శివుని యొక్క నాట్య విలాసం, ఆయన ఎడం పాదం మీద ఊంచుకుని కుడికాలు పైకెత్తినటువంటి ఆ నటరాజమూర్తి మధురైలో చూస్తుంటే ఆశ్చర్యపోతాం. అంత అద్భుతంగా ఆనాడు రాజశేఖర పాండ్యన్కి దర్శనమిచ్చినటువంటి స్వామి ఇప్పటికీ మహారాజు కోరాడు కాబట్టి ఎడం పాదం మీద ఊంచుకుని కుడిపాదం పైకెత్తి నిలబడ్డాడు. అంతేకాదు, పార్వతీదేవి యొక్క కోరిక తీరడం అనేటటువంటి దానికి హద్దులేనటువంటి క్షేత్రం మధురై. ఎందుచేత అంటే అసలు ఎక్కడా ఎప్పుడూ ఏ పెళ్లిలోనూ జరగనంత వైభవం అంతా మీనాక్షి కళ్యాణంలో కనపడాలి అని కోరుకుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. పరమశివుడి యొక్క అనుగ్రహం చేతనే ఆయన జటాజూటంలో ఉన్నటువంటి గంగానదియే వైఘై, వేగవతి, గంగా అన్న పేర్లతో మధురై క్షేత్రంలో ప్రవహించింది. లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా, నుదుటి కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా, కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండుగా, కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండగా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. నిండుగా కరముల బంగారు గాజుల ముద్దులలుకు పాదమ్ముల మూవలు, నిండుగా కరముల బంగారు గాజుల ముద్దులలుకు పాదమ్ముల మూవలు, గలగలగలమని సౌవడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగ, గలగలగలమని సౌవడి చేయగ సౌభాగ్యవతుల
సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ హిరణ్యవర్ణం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషాణం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాదప్రమోదినీం శ్రియం దేవీముపక్వయే శ్రీర్మా దేవేజుషతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారామాద్రాం జ్వలంతే తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపక్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం ऋणे ఆదిత్యవర్ణే తపసోదిజాతో వనస్పతిస్తవ వృక్షోత బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్య అలక్ష్మీ ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే చుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహम् అభూతిమసమృద్ధిం చ సర్వానిర్నుద మే గృహాత్ గంధద్వారాం దురాదర్శాన్ నిత్యపుష్టాంగరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం మనసః కామమాకోతిం వాచः సత్యమశీమహే పశూనాం రూపమన్నస్య మహిష్యే శ్రయతాం యశః కర్దమేన ప్రజా భూతా మయి సంభవ కర్దమా శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం ఆపసృజంతు స్నిగ్ధాని చిక్లీతవస మే గృహే నిజ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ ఆర్ద్రాం యక్కరిణీం యష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోశ్వాన్ విందేయం పురుషానహం యశుచిప్రయతో భూత్వా జుహుయాదాజ్వమన్వహం శ్రియః పంచదశర్చం చ శ్రీకామः సతతం జపేద్ పద్మాననే పద్మ ఊరు పద్మాక్షే పద్మసంభవే త్వం మాం భజస్వ పద్మాక్షీం येन సౌఖ్యం లభామ్యహం అశ్వదాయీ గోదాయీ ధనదాయీ మహాధనే ధనం మే జుషతాం దేవీ సర్వకామా
वराश्च देहि मे पुत्रपौत्रधनम् धान्यम् हस्त्यश्वाधिगवेरथम् प्रजानाम् भवसि माता आयुष्मन्तम् करोतु माम् धनमग्निर्धनम् वायुर्धनम् सूर्योधनम् वसुः धनमिन्द्रो बृहस्पतिर्वरुणम् धनमश्नुते वैनतेय सोमम् पिबतु वृत्रः सोमम् धनस्य सोमिनो मह्यम् ददातु सोमिनः न क्रोधो न च मात्सर्यम् न लोभो नाशुभामतिः भवन्ति कृतपुण्यानाम् भक्तानाम् श्रीसूक्तम् जपेत् सदा वर्षन्तु ते विभावरे दिवो अभ्रस्य विद्युतः रोहन्तु सर्वबीजान्यमब्रह्मद्विषो जहि पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मदलायताक्षी विश्वप्रिये विष्णुमनोनुकूले त्वत्पादपद्मम् मयि सन्निधस्व या सा पद्मासनस्था विपुलकटितटे पद्मपत्रायताक्षी गम्भीरावर्धनाभिस्तनभरनमिता शुभ्रवस्त्रोत्तरीया लक्ष्मीर्दिव्यैर्गजेन्द्रैर्मणिगणगजितैः स्नापिता हेमकुम्भैः नित्यम् सा पद्महस्ता मम वसतु गृहे सर्वमाङ्गल्ययुक्ता लक्ष्मीम् क्षीरसमुद्रराजतनयाम् श्रीरङ्गधामेश्वरीम् दासीभूतसमस्तदेववनिताम् लोकैकदीपाम् कुराम् श्रीमन्मन्दकटाक्षलब्धविभव ब्रह्मेन्द्रगङ्गाधराम् त्वाम् त्रैलोक्यकुटुम्बिनीम् सरसिजाम् वन्दे मुकुन्दप्रियाम् सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा। कल्पवृक्षसमान्वितम् श्रीमद्गोमातदेवी सर्वलोकसंरक्षका गोमात प्रणमाम्यहम्। దండాలు దండాలు దండాలోయమ్మ గోమాత మా అండా దండ నీవేనమ్మ గోమాత దండాలు దండాలు దండాలోయమ్మ గోమాత మా అండా దండ నీవేనమ్మ గోమాత మా అండా దండ నీవేనమ్మ గోమాత। కుడితే తాగినట్టి మేలుకే మా కడవ నిండా పాలు పోసినావు పిడికేడంతా గడ్డి పరకకే నీవు గడప గడప పాడి నింపినావు ఇంధనాల పొందు లేకుండా కాడెద్దులనే మాకిచ్చినావు ఎండకెండినావు ఆనానానినావు ఎకరాలకెకరాల మన్ను దున్నినావు దండాలు దండాలు దండాలోయమ్మ గోమాత మా అండా దండ నీవేనమ్మ గోమాత మా అండా దండ నీవేనమ్మ గోమాత।
వెంకటేశుడు నీ కన్నుల్లో కైలాసవాసుడు వెన్నుపూస బ్రహ్మదేవుడు నీ పొదుగులోన పరమాత్ముడు అష్టలక్ష్మీలు ముక్కోటి దేవుళ్ళు ఓయమ్మ నీలోనే ఉన్నారు నీ 4 పాదాల ఈ నేలనే నడచి భూమిని చక్కగేలుతున్నారు దండాలు దండాలు దండాలోయమ్మ గోమాత మా అండా దండ నీవేనమ్మ గోమాత మా అండా దండ నీవేనమ్మ గోమాత మన తల్లి పాలిస్తుంది 3 ఏళ్ళు గో తల్లి పాలించేను 100 ఏళ్ళు గోవు పాల నుండి పంచామృతం గోమయము మూత్రాదులే ఔషధం ఆవాల గోపాలమంతా నీ పాల కేంద్రాల చెంత నీ పాలతో జనుల పాపాలు కడిగేసి దీపాలు వెలిగించినావమ్మ దండాలు దండాలు దండాలోయమ్మ గోమాత మా అండా దండ